మీరు నా వెనుకున్నారని తెలుసు. నన్ను చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. రండి సార్. ఎలా తెలుసు మేడం గారు? మీరు నా రిషి సార్ కాబట్టి తెలుసు. అయ్యో మేడం గారు, మీరు అలా అనకండి. నేను మీరనుకుంటున్నట్టు రిషి సార్ని కాదు, రంగాని. ఎందుకు సార్ అలా అంటున్నారు? మీకోసం అక్కడ మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మిమ్మల్ని చూడాలని ఎంత పరితపిస్తున్నారో తెలుసా? అసలు మీకు తెలుస్తుందా మీరేం చేస్తున్నారో? మీ ప్రాణాన్ని మీరు గుర్తుపట్టడం లేదా? ఎందుకు సార్ నన్ను ఇలా ఆట పట్టిస్తున్నారు? ప్లీజ్ మేడం గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను మీకు పదే పదే చెప్తున్నాను, నేను రిషి సార్ని కాదు, రంగాని అని. ఇది మీరు గుర్తిస్తే మీకు మంచిది, నాకు మంచిది. మీరు పదే పదే నన్ను రిషి సార్ అంటుంటే మా నాన్నమ్మకి ఏం అర్థం కావట్లేదు. అసలేంటిదంతా అని తను ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. మీ రిషి సార్ కోసం మీరు ఎంత పరితపిస్తున్నారంటే నాకు అర్థమవుతుంది మేడం. మీరు తన్ని ఎంతగా ఇష్టపడ్డారో, ఎంతగా ప్రేమించారో అని. చాలా త్వరగా మీ రిషి సార్ మీకు దొరకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మేడం. బావ కరెక్ట్గానే ఉన్నాడు, కానీ తనే ఎలా పడితే అలా మాట్లాడుతుంది. బావ విషయంలో మనం అనుమానించకూడదు. సరే మేడం గారు, మీరు అనుకుంటే అనుకోండి, అవన్నీ తర్వాత విషయం. అన్నమైతే తినండి. నేను తిన్నాను సార్. మేడం గారు, కోపం ఉన్నా బాధ ఉన్నా అన్నం మీద అలగకూడదు. ఒకరి మీద కోపాన్ని భోజనం మీద చూపించకండి సార్. నాకైతే తినాలని లేదు, కానీ మీరు తినిపిస్తానంటే తింటాను. ఇదేంటి మేడం గారు? ఏ ఆకలి తీర్చడానికి ఆ సాహసం చేయలేరా? అన్నం తినిపించడానికి ఆకలి తీర్చడానికి ఇబ్బంది అయితే వద్దులేండి సార్.